నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను చక్కెర్ల ఝాన్సీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రాము దాములూరి, రోబోటిక్ సర్జన్, సర్జికల్ ఆంకాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్. ఈరోజు డాక్టర్ గారు మన స్టూడియోకి రావడం జరిగింది. మనకున్న డౌట్స్ అన్నీ అడిగి క్లియర్ చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఉమెన్ క్యాన్సర్స్ గురించే మనం మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి, మరి ఈ ఉమెన్ క్యాన్సర్స్‌కి అసలు కనిపించే లక్షణాలు ఏంటి సార్? ఎందుకంటే చాలామంది ఏదైనా దెబ్బ తగిలేదాకా దానికి మందు రాయాలని చూడరు సార్. అసలు బిఫోరే దాన్ని రికగ్నైజ్ చేయడం ఎలా? యాహ్! ఈ లక్షణాలు అంటే ఉమెన్ క్యాన్సర్ డిఫరెంట్ పార్ట్స్ అని చెప్పాను కదా! మోస్ట్ కామన్ క్యాన్సర్‌కి లక్షణాలు ఎలా ఉంటాయో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే సార్. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే. బ్రెస్ట్ క్యాన్సర్‌లో మోస్ట్ కామన్ ప్రెజెంటేషన్ సింప్టమ్ ఏంటంటే బ్రెస్ట్‌లో లంప్ గడ్డలాగా రావటం. హ్మ్. గడ్డలాగా రావటాన్ని చూసుకుంటే మేము వాళ్ళు డాక్టర్ దగ్గరకొస్తే మేము ఎవాల్యుయేట్ చేస్తాం. ఓకే. రెండో కామన్ సింప్టమ్స్ ఏంటంటే చనుమొన నుంచి రక్తం కానీ, బ్లీడింగ్ కానీ, ఏమైనా సెక్రీషన్స్ కానీ కారటం. ఓకే. నిప్పుల్ డిశ్చార్జ్ అంటాం. ఓకే. మోస్ట్లీ బ్లడీ నిప్పుల్ డిశ్చార్జ్ అయితే మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. అండర్లైయింగ్ ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు. ఓకే. అట్లనే అన్ని నిప్పుల్ డిశ్చార్జెస్ క్యాన్సర్ అంటే కాదు. చాలా మంది నిప్పుల్ డిశ్చార్జ్ రాగానే క్యాన్సర్ అనుకుంటారు. ఓకే. ఎందుకంటే సార్ మెయిన్‌గా బేబీ పుట్టిన తర్వాత 1-3 ఇయర్స్ వరకు పాలనేవి ఇస్తూ ఉంటారు కాబట్టి, వాళ్ళు ఆ కైండ్ ఆఫ్‌లో ఉంటారు. అది బిఫోర్ గూడా అలా అవుతే మాత్రం ఖచ్చితంగా భయపడాల్సిన పని అంటారు. డెఫినెట్‌గా అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. బట్ ఇవాల్యుయేట్ చేయించుకోవాలి. ఓకే. రీజన్ ఏంటో తెలుసుకోవాలి. ఓకే. సింపుల్ మీకు ఏదైనా నిప్పుల నుంచి డిశ్చార్జ్ వచ్చిందంటే సింపుల్ మ్యామోగ్రఫీ గానీ, అల్ట్రాసౌండ్ గానీ చేస్తాం మేము. ఓకే. సో మాకు ఎలా ఉంది అబ్నార్మాలిటీ ఏమైనా ఉందా ఎర్లీగానే డిటెక్ట్ చేసేసుకోవచ్చు మనం. హ్మ్. సో ఇంకోటి మోస్ట్ కామన్ ఏంటంటే ఈ లంప్స్ అనేవి బ్రెస్ట్ లంప్స్ అనేది పెయిన్‌లెస్‌గా స్టార్ట్ అవుతాయి మనకి. అచ్చా! ఓకే యాహ్! సార్. పెయిన్ అనేది క్యాన్సర్‌కి తక్కువ సజెస్ట్ చేస్తుంది. అట్లని అన్ని పెయిన్ ఉన్నాయన్నీ క్యాన్సర్ కాదు అని నేను చెప్పలేను. హ్మ్. బట్ వెరీ ఫ్యూ పేషెంట్స్ విల్ ప్రెజెంట్స్ విత్ ద పెయిన్. బట్ మోస్ట్ కామన్ ప్రెజెంటేషన్ అంటే పెయిన్ ఉండదు. ఓకే. పెయిన్ ఉండదు కాబట్టి మనకి ఎప్పుడైతే పెయిన్ నిర్లక్ష్యం. లేదో నెగ్లెక్ట్ చేస్తాం. రైట్ సార్. సో నిర్లక్ష్యం. నిర్లక్ష్యం చేస్తాం. ఏం గడ్డే ఉంది నాకు పెయిన్ లేదు అని. ఈవెన్ మన దగ్గర 100 వుమెన్ తీసుకుంటే వాళ్ళు 30 వుమెన్‌కి బ్రెస్ట్ పెయిన్ ఉంటుంది. వాళ్ళు హార్మోనల్ చేంజెస్ వల్ల యాండీ అంటారు. హ్మ్. వాళ్ళందరూ చూయించుకుంటారు. ఓకే. ఓకే. క్యాన్సర్ ఉన్నా గానీ పెయిన్ లేదు కాబట్టి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. హ్మ్. అడ్వాన్స్ స్టేజ్ వచ్చేంత వరకు. రైట్. సో పెయిన్‌లెస్ స్వెల్లింగ్స్ ఆర్ మోర్ డేంజరస్ దాన్ పెయిన్‌ఫుల్ స్వెల్లింగ్స్. ఓకే. ఏదైనా వాపు వచ్చింది సరౌండింగ్స్ అంటే ఖచ్చితంగా ఎళ్లి ఖచ్చితంగా చూయించుకోవాలి. చూయించుకోవాలి. కొద్దిమందికి రెడ్‌నెస్‌తోనొస్తారు. ఓకే. కొద్దిమంది ఏంటంటే చంకలో గడ్డలతోనొస్తారు. హ్మ్. హ్మ్. ఒక పేషెంట్ ఎలా వచ్చిందంటే వెన్నుపూస నొప్పితోనొచ్చింది. ఓకే. వెన్నుపూస నొప్పి అని ఎందుకు అని ఇవాల్యుయేట్ చేస్తే అక్కడ క్యాన్సర్ లక్షణాలున్నాయి. అబ్బా! అరే! ఇక్కడ క్యాన్సర్ ఉంది ఎక్కడ అని పెట్ స్కాన్ తీపిచ్చాం. హోల్ బాడీ స్కాన్. హ్మ్. అప్పుడు తెలిస్తే బ్రెస్ట్‌లో ప్రైమరీ ఉంది. ఆ! బ్రెస్ట్ క్యాన్సర్ వెన్నుపూసకు స్ప్రెడ్ అయ్యి మరి ఉంది. ఏంటమ్మా ఇక్కడ గడ్డ ఉంది కదా! ఎందుకు చెప్పలేదంటే గడ్డ నాకు 2 సంవత్సరాల నుంచి ఉంది డాక్టర్ గారు. నాకు పెయిన్ లేదు, ఏం లేదు. నేను అంతా బానే ఉన్నాను. వెన్నుపూసే నొప్పి అది చూడండి అంటది. ఆ! అమ్మా ఈ వెన్నుపూసకు కారణమే ఆ లంపు. మీరు హ్మ్. ఇదే గనక ఫస్ట్‌లో వచ్చినప్పుడు చూయించుకుంటే అది ట్రీట్మెంట్ చేస్తే ఇక్కడి వరకు ఈ స్టేజ్ వరకు వచ్చేది కాదు. అంటే ఎట్లా మైండ్ సెట్ ఉంటారు, ఎలా ఉంటారో నేను చెప్తున్నాను. మన ఆ! సౌత్‌లో అనాలని కాదు కానీ సార్, అదేంటో కారణం తెలీదు. ఏదన్నా అయిందంటే డాక్టర్ దగ్గరికెళ్ళాలి అంటే భయపడతాం సార్. ఇలాంటి కేసెస్‌లో అయితే అసలు చాలా రేర్ అసలు. నేను ఇంకోటి చెప్తాను. నా స్పెషల్ ఎక్స్‌పీరియన్స్. హ్మ్. ఒక వుమన్ ఉంది. హ్మ్. 70 ఇయర్స్. హ్మ్. ఆమె మొత్తం బ్రెస్ట్ మొత్తం డిశ్చార్జ్ పగిలిపోయి ఆ గడ్డ అందులోంచి రక్తం గారుతూ వచ్చింది. మరి హ్మ్. ఎందుకు చెప్పలేదు? అయ్యా! ఇది ఎవరికి చెప్తావు? నేను నా కొడుకులకి చెప్పుకోలేవను. పక్కన హ్మ్. వాళ్ళకి చెప్పుకోను. సోషల్ స్టిగ్మా. ఇట్లా రొమ్ములో గడ్డుందని ఎవరికి అదే. చెప్తాము? అదే సార్. అది కూడా వాళ్ళ కొడుకు ఇంటికొచ్చేసి చేస్తే వాళ్ళ మదర్‌కి ఆహ్, ఆ సోకేజ్ అయితే అప్పుడు చూసి తీసుకొచ్చాడు. అప్పటి ఆ! వరకు చెప్పలా. వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. ఆ! హ్మ్. బోత్ సన్స్ ఆర్ వెల్ సెటిల్డ్. బట్ షీ డిడ్న్ట్ టెల్. సోషల్ హ్మ్. స్టిగ్మా. సో, అదే. ఇలాంటి పేషెంట్స్ కూడా మేము చూస్తుంటాం. సార్. చాలా మందికి అవగాహన ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడతారు, భయపడతారు. సిగ్గుపడతారు. ఏదో అది ప్రైవేట్ పార్ట్స్. వుమన్ క్యాన్సర్స్‌లో ప్రైవేట్ పార్ట్స్ అని. హ్మ్. నెక్స్ట్ మోస్ట్ కామన్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్. ఓకే సార్. సర్వైకల్ క్యాన్సర్‌లో ఎటువంటి సింప్టమ్స్ ఉంటాయంటే వైట్ డిశ్చార్జ్ ఒకటి ఉంటుంది. ఓకే. అంటే రెగ్యులర్‌గా కనిపిస్తారా సార్? లేకపోతే ఓన్లీ పీరియడ్స్ టైమ్‌లో గాని అలా రెగ్యులర్‌గా కనిపిస్తుంది. రెగ్యులర్‌గా వైట్ కనిపిస్తా. డిశ్చార్జ్. ఆ! వైట్ డిశ్చార్జ్‌కి మెయిన్ కారణం ఏంటంటే అదర్ కారణాలు ఇన్ఫెక్షన్స్. ఇన్ఫెక్షన్. క్యాన్సర్. బట్ వన్ ఆఫ్ ద కాజ్ ఈస్ క్యాన్సర్. సో, వైట్ డిశ్చార్జ్‌ని ఏ వుమన్ నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే. ఇవాల్యుయేట్ చేయాలి. సింపుల్. ఏం లేదు. ఆ వైట్ డిశ్చార్జ్ ఉంటే మా దగ్గరికొస్తే స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ అని ఉంటుంది. హ్మ్. ఏం లేదు. జస్ట్ చూసేసి ఒక ఇన్‌స్ట్రుమెంట్ ఉండదు. అది పెడితే మనకు సర్విక్స్ ఎలా ఉందో కనపడుతుంది. ఓకే. సింపుల్ స్పెక్యులమ్ ఎగ్జామినేషన్‌తోని మనం చెప్పొచ్చు. ఓకే. అండ్ పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటారు. అంటే భార్యాభర్త కలిసిన తర్వాత బ్లీడింగ్ అవ్వటము. హ్మ్.
ఇంటర్ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అంటారు. ఓకే. అంటే మెన్సెస్కి మెన్సెస్ మధ్యలో బ్లీడింగ్ అవటము, ఓకే. ఎక్సెస్ మెన్సెస్, ఓకే. చాలా మెన్సెస్ ఎక్కువ అవటము, ఓకే. ఇవన్నీ దీని సిమ్టమ్స్ అనమాట. వైట్ డిశ్చార్జ్, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్, ఓకే. ఇంటర్ మెన్స్ట్రువల్ బ్లీడింగ్. కొన్నిసార్లు వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే ఏంటంటే మూత్రపిండాలు వెనకాల ఉంటే మూత్రాశయం ముందు ఉంటుంది. ఆ మూత్ర నాళాలు ఈ రెండింటిని కనెక్ట్ చేస్తుంది. అది గర్భసంచి పక్క నుంచి వెళ్తుంది. అది గోడ పగిలి వచ్చేసి వాటి మీద ప్రెషర్ చేయడం వల్ల ఊపిరితిత్తులు ఉబ్బి కిడ్నీ ప్రాబ్లమ్స్తో వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు కొద్దిమంది. ఓకే. ఓకే. ఆ నొప్పని తెలిస్తే ఇది అంతా ఆ బయటపడుతది. నొప్పి అనేది చేస్తే ఇది సర్వైకల్ క్యాన్సర్ బయటపడుతుంది. ఇట్లాంటి పేషెంట్స్ కూడా మనం చూస్తుంటాం. రైట్ సార్. 2 కాళ్ళు ఉబ్బేసి ఆ లింఫ్ నోడ్స్ అనేవి ఉంటాయి. వాటి ప్రెషర్ వల్ల 2 కాల్స్ వీనస్ సిస్టమ్ డ్రైనేజ్ చేయడం వల్ల 2 కాల్స్ ఉబ్బేసి ఆల్మోస్ట్ బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యి సార్ ఈ అట్లా. యాంకిల్ వాపొచ్చినా కూడా దానికే అనుకోవచ్చా? కాదు. చాలా వరకు కాదు, చాలా వెరీ రేర్గా చూస్తుంటాం ఇట్లాంటి సిమ్టమ్స్. ఓకే. వెరీ ఫ్యూ పేషెంట్స్లో చూస్తుంటాం. ఓకే. సో ఇవి సర్వైకల్ క్యాన్సర్స్. యూజువల్గా యూట్రైన్ క్యాన్సర్స్లో ఏంటంటే మనకి బ్లీడింగ్ ఎక్కువ అవటము, ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అవటము, పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటారు. మెన్సెస్ ఆగిపోయిన తర్వాత బ్లీడింగ్ స్టార్ట్ అవటం, ఇది మోస్ట్ సిమ్టమ్స్. అండ్ వన్ ఆఫ్ ద నాస్టీ ట్యూమర్ అండ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ ట్యూమర్ ఫర్ ఉమెన్ ఈజ్ ఓవరీ క్యాన్సర్ అండి. ఓకే. ఇట్స్ ఎ వెరీ అగ్రెసివ్ క్యాన్సర్. ఎందుకంటే అది ఎర్లీ స్టేజెస్లో సిమ్టమ్స్ ఏం చూపించదు. ఓకే. ఓకే. ఈవెన్ పొట్టంతా స్ప్రెడ్ అయిపోయి పొట్ట ఉబ్బరంతో వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే. కాకపోతే ఇప్పుడు మనకు కొద్దిగా అవేర్నెస్ పెరిగింది కాబట్టి కొద్దిగా స్క్రీనింగ్ అని ద్వారా మనం ప్రతి హెల్త్ స్క్రీనింగ్లో మనకి అల్ట్రాసౌండ్ చేపిస్తున్నారు. మరి అట్లీస్ట్ కొద్ది కేసెస్లో మాత్రం మనం ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేయగలుగుతున్నాం. మరి దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్ అసలు? యూజువల్గా స్ప్రెడ్ అయిన తర్వాత పొట్ట ఉబ్బరము, ఆకలి తగ్గటము, అచ్చా. కొన్నిసార్లు మోషన్ ఇవి సరిగ్గా రాకపోవటము, యూరిన్ ప్రాబ్లమ్స్తో, ఇట్లాంటి చిన్న చిన్న సిమ్టమ్స్తో వాళ్ళు వస్తే అప్పుడు ఇవాల్యుయేట్ చేస్తే ఓవరీ పర్సే సిమ్టమ్స్ ఏమి ఉండవండి. సో అందుకని మనం చాలా చాలా వరకు కేసెస్ లేట్ స్టేజెస్లో డిటెక్ట్ చేస్తాము. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అగ్రెసివ్ క్యాన్సర్స్ ఇన్ ఉమెన్. ఓకే సార్. ఇవి డిఫరెంట్ ఆర్గన్స్ బట్టి డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయండి. బట్ డోంట్ నెగ్లెక్ట్ యువర్ సిమ్టమ్స్. ఫస్ట్ మీ బాడీలో ఏమైనా చేంజెస్ వస్తే ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. చిన్న చిన్న పద్ధతుల ద్వారా మనం డిటెక్ట్ చేయగలుగుతాం. అండ్ సింపుల్, మీరు ఏదో పెద్దగా హాస్పిటల్ కూడా వెళ్ళాలి. ఈవెన్ మీరు ప్యాప్స్మియర్ అనేది, సర్వైకల్ ఎగ్జామినేషన్ అనేది ఏఎన్ఎంస్కి ట్రైన్ చేస్తున్నాం మనం. ఓకే సార్. ఏఎన్ఎం అంగన్వాడీ నర్సింగ్ ఏఎన్ఎంస్ ఉంటారు, విలేజ్ వాళ్ళకు కూడా ట్రైన్ చేస్తున్నాం. సో దట్ నెగ్లెక్ట్ చేయకుండా ఉండడానికి. ఓకే. అవర్ టార్గెట్ ఈస్ టు ఎరాడికేట్ సర్వైకల్ క్యాన్సర్ విచ్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. సార్ లక్షణాల గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్లో మీరు అన్నారు ఒక పేషెంట్కి గడ్డ అంతా చీలిపోయి రక్తం వస్తున్నప్పుడు వచ్చేసిందని చెప్పేసి, మామూలుగా అలా గడ్డ కనిపించినప్పుడు అసలు మనం వెంటనే ఏం చేయాలి అనేది చెప్పండి. ప్రతి ఉమెన్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అని ఉంటుంది. ఓకే సార్. ఆమె బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవడానికి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఓకే. ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి అని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సార్. ఫస్ట్ ఎలా చేసుకోవాలంటే మెన్సెస్ అయిపోయిన తర్వాత 5th డే ఇస్ ద బెస్ట్ టైం టు డూ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఓకే. అప్పుడు మనకు హార్మోనల్ లెవెల్స్ అనేది నార్మల్గా ఉంటాయి. ఓకే. సో నార్మల్గా ఉంటాయి కాబట్టి అప్పుడు బ్రెస్ట్ అనేది నార్మల్ షేప్ సైజ్ ఉంటుంది. ఓకే. సో 5th డే ఆఫ్టర్ స్టార్టింగ్ ఆఫ్ ద మెన్సెస్ ఈజ్ ద బెస్ట్ టైం టు ఎగ్జామిన్ ద బ్రెస్ట్ ఎగ్జామినేషన్. ఓకే సార్. ఎలా చేసుకోవాలి అంటే పడుకొని పాల్పేషన్ చేసుకోవాలి, నించొని చేసుకోవాలి. 2 రకాల పద్ధతులు. ఓకే. పడుకుంటే ఏంటంటే బ్రెస్ట్ మొత్తం చెస్ట్ మీద స్ప్రెడ్ అయిపోతుంది. సో మనం చాలా మంది ఉమెన్ ఫింగర్స్తో టెస్ట్ చేస్తుంటారు. ఫింగర్స్ ఈజ్ నాట్ ఎ బెస్ట్ పార్ట్. దిస్ పామార్ సర్ఫేస్ అంటారు. ఓకే. ఈ సర్ఫేస్ ఆఫ్ ద హ్యాండ్తోని పిల్ రోల్ మూమెంట్స్, ఓకే. బ్రెస్ట్ మీద ఇలా ఉంటే పిల్ రోల్ మూమెంట్స్ ఓకే. ఎలా చేయాలంటే రైట్ టు లెఫ్ట్, డౌన్, లెఫ్ట్ టు రైట్, డౌన్, రైట్ టు లెఫ్ట్, కానీ అప్ సైడ్ డౌన్, లెఫ్ట్, డౌన్ సైడ్ అప్. సో మనం బ్రెస్ట్ మొత్తం ఇట్లా పిల్ రోల్ మూమెంట్లో పాల్పేట్ చేసుకుంటూ ఉండాలి. పడుకొని మనం చేసుకుంటూ ఉండాలి. బోత్ బ్రెస్ట్ చేసుకోవాలి. ఓకే. ఒకటి. రెండోది మిర్రర్ ముందు నించొని బ్రెస్ట్ షేప్ ఎలా ఉంది, నిప్పుల నుంచి ఏమైనా డిశ్చార్జెస్ వస్తుందా, నిప్పుల్ డైరెక్షన్ ఎలా ఉంది, ఆర్మ్స్ బై ద సైడ్, ఆర్మ్స్ అబౌవ్ ద సైడ్, ఓకే. ఇవి చేసుకోవడం వల్ల దీన్ని బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు. ఓకే. ఇది చేసుకోవటం వల్ల చిన్నగా గడ్డ ఉన్న బ్రెస్ట్లో ఏ చేంజెస్ వస్తున్నా మనకు వెంటనే కనపడిపోతాయి. ఓకే. ఒక్కసారి బ్రెస్ట్ లంప్ ఐడెంటిఫై చేసిన తర్వాత డోంట్ టేక్ యువర్ సెల్ఫ్ మెడికేషన్స్. ఓకే సార్. ఓకే. బెటర్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. ఓకే. ఏజ్ని బట్టి వాట్ ఈస్ ద బ్రెస్ట్ లంప్ అనేది ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం యంగ్ పేషెంట్స్లో తీసుకున్నాం అనుకోండి, అరౌండ్ 20s 30sలో బ్రెస్ట్ లంప్ కారణం ఏంటంటే ఫైబ్రో ఎడినోమాస్ అని ఉంటాయి, ఓకే. విచ్ ఈస్ నాట్ మ్యాలిగ్నెంట్, నెవర్ టర్న్ ఇన్ టు మ్యాలిగ్నెన్సీ. ఓకే. ఒకటి. రెండోది ఫైబ్రో ఎడినోసిస్ అంటుంది, ఓకే. యాండీ అంటాం. అంటే ఏంటంటే హార్మోన్ చేంజెస్ వల్ల కొద్దిసార్లు బ్రెస్ట్ పెరుగుతుంది కాకపోతే తగ్గదు. ఓకే. అది కొద్దిగా సిస్ట్లు ఫామ్ అవుతుంది, దాని సిస్ట్ లాగా ఉంటుంది.
సో ఇది యంగ్ పేషెంట్స్లో మోస్ట్ కామన్. ఓకే. మిడిల్ ఏజ్లో మోస్ట్ కామన్ ఏంటంటే ఫిల్లర్స్, ట్యూమర్స్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ. పోస్ట్ మెనోపాజల్ అంటారు, మెన్సెస్ ఆగిపోయిన వాళ్ళు ఎనీ బ్రెస్ట్ లంప్ ఈస్ క్యాన్సర్ అంటిల్ ప్రూవ్డ్ అదర్వైజ్. అంతే అనుకోవాలి, ఇంకేదో అయ్యిందని ఖచ్చితంగా డెఫినెట్గా చూయించుకోవాలి. ఓకే. సో మీరు సింపుల్గా డాక్టర్ దగ్గరికి వస్తే Mm. చాలా మంది నొప్పి ఉంటుందా లేదా ఈ గడ్డ అంటే, క్యాన్సర్ గడ్డలు చాలా వరకు నొప్పి ఉండవు. సో నొప్పి లేని గడ్డని నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే సార్. 95% ఆఫ్ ద క్యాన్సర్ గడ్డలు నొప్పి ఉండవు. ఓకే. ఓన్లీ 5%లోనే మేము నొప్పి అబ్జర్వ్ చేస్తాం. బట్ 95% పెయిన్లెస్ స్వెల్లింగ్తో వస్తుంటారు అనమాట. ఓకే. సో ఇటువంటి పేషెంట్స్ కనుక వస్తే మేము సింపుల్ వాళ్ళు క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తాం. ఓకే. వాళ్ళ ఏజ్ని బట్టి మొబిలిటీ అంటారు, అవన్నీ మేము టెస్ట్ చేసే, అంటే మీకు అంత ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి తెలీదు. మొబిలిటీ ఆఫ్ ద లంప్ అంటారు, హారిజాంటల్గా ఎంత మొబైల్ ఉంది, వర్టికల్గా ఎంత మొబైల్ విత్ బ్రెస్టా, మొబైల్ ఇండిపెండెంట్లీయా, మొబైల్ వితౌట్, ఈవెన్ బ్రెస్ట్ కూడా మొబిలైజ్ చేయలేకపోతాం. ఇట్లాంటివన్నీ మేము ఇవాల్యుయేట్ చేస్తాం. దాన్ని ఎగ్జామినేషన్ బై ఎక్స్పర్ట్ అంటారు, అంటే సర్జికల్ ఆంకాలజిస్ట్ ఆర్ బ్రెస్ట్ సర్జన్ విల్ బి ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దట్. మేము రెగ్యులర్ చూస్తున్నాం కాబట్టి వీ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. చేసుకున్న తర్వాత మేము స్కాన్ చేపిస్తాం, మ్యామోగ్రఫీ కానీ అల్ట్రాసౌండ్ కానీ. బిలో 40 years ఉంటే అల్ట్రాసౌండ్ చేపిస్తాం, ఆఫ్టర్ 40 years మ్యామోగ్రఫీ చేయిస్తాం. మ్యామోగ్రఫీ అంటే లో డోస్ ఎక్స్రేస్ చేయిస్తే మనకి ఆ గడ్డ ఎటువంటిది ఏంటి అని తెలుస్తుంది. ఒకవేళ కనుక ఆ గడ్డ అనుమానం ఉంటే దాని నుంచి బయాప్సీ తీస్తాం. ఓకే. బయాప్సీ తీస్తే అది ఏం గడ్డ అని 100% కన్ఫర్మ్ చేసుకుంటాం. అది ఏ గడ్డ బట్టి మీకు ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే సార్. మెయిన్గా బ్రెస్ట్ క్యాన్సర్కి అయితే ఆ విధంగా తెలుసు ట్రీట్మెంట్ గురించి క్యాన్సర్ రిలేటెడ్ ట్రీట్మెంట్ చేస్తాం. సో డోంట్ నెగ్లెక్ట్ యువర్ సిమ్టమ్స్. ఎర్లియర్ ద డిటెక్షన్ బెటర్ ద అవుట్కమ్స్. సో బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ మంత్లీ వన్స్, జస్ట్ 2 minutes ఫర్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ మంత్. సార్ ఇప్పుడు ఉమెన్లో మీరు ఎన్ని క్యాన్సర్స్ వస్తాయి, ఏ పార్ట్స్లో వస్తాయని చెప్పారు కదా సార్. సో సర్వైకల్ క్యాన్సర్ అనేది అసలు చాలామంది అసలు అనుకోరు, మామూలుగా ఏదో నేను ఏదో ఎక్కువ తినడం వల్ల అయిందో ఏదో అయిందని చెప్పేసి అసలు కన్సిడర్ కూడా చేయరు, ఇచ్చింగ్ వచ్చినా ఇరిటేషన్ వచ్చేసినా. సో అది ఒక క్యాన్సర్కి దారి తీస్తుంది అనేదే అసలు మైండ్లో అసలు తీసుకోలేరు. మరి సర్వైకల్ క్యాన్సర్ గురించి చెప్పారు, అసలు దాని గురించి కాస్త డీటెయిల్డ్గా ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఉమెన్ ఇన్ ఇండియా ఈజ్ సర్వైకల్ క్యాన్సర్ అండి. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అంటారు. ఇందులో క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువ ఎందుకు వస్తుందంటే దాన్ని జంక్షన్ ఆఫ్ టూ మ్యూకోజా అంటారు. ఎండోమెట్రియం అంటారు, అంటే అదొకటి ఒక మ్యూకోజా ఉంటుంది, కాలుమ్నార్ ఎపిథీలియం అని. వజైనల్ ఈ పార్ట్ని ఒక ఎపిథీలియం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ స్పామస్ సెల్ కార్సినోమా, స్పామస్ సెల్ అంటారు. ఇట్లా డిఫరెంట్ మ్యూకోజా ఉంటుంది. ఈ జంక్షన్ అనేది సర్విక్స్లో ఉంటుంది అనమాట. ఈ 2 డిఫరెంట్ మ్యూకోజల్ జంక్షన్ సర్విక్స్లో ఉంటుంది. సో అక్కడ కంటిన్యూస్ చేంజెస్ ఎక్కువ జరుగుతుంటాయి. ఒక దగ్గర నుంచి ఒక దగ్గర ట్రాన్సిషన్ అయ్యేటప్పుడు చేంజెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ వచ్చి ఇంకో వాటర్ కలిసేది అలలాగా ఫామ్ అవుతాయి, ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుందంట. సేమ్ వే ఈ 2 జంక్షన్స్ దగ్గర మనకి చేంజెస్ అనేవి చాలా ఎక్కువ జరుగుతుంటాయి. ఈ చేంజెస్ ఎక్కువ జరగడం వల్ల దట్ ఈస్ ద మోస్ట్ కామన్ సైట్ ఆఫ్ మ్యాలిగ్నెన్సీ. ఈ గర్భసంచి ముఖద్వారం వీటన్నిటిలో తెలుస్తుంది, ఎందుకంటే చేంజెస్ అనేది కంటిన్యూస్గా జరుగుతుంటాయి కాబట్టి. అండ్ వన్ మోస్ట్ థింగ్ ఈజ్ సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ ప్రివెంటబుల్. ఓకే. 95% మనం ప్రివెంట్ చేయొచ్చు సింపుల్ మెజర్స్ చేయడం ద్వారా. ఓకే సార్. బెస్ట్ ఒకటి సింపుల్ మెజర్స్ ఏంటంటే హెచ్పివి వ్యాక్సిన్. ఓకే. ఎందుకంటే 100% ఆఫ్ ద సర్వైకల్ క్యాన్సర్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ వన్ వైరల్ ఇన్ఫెక్షన్ కాల్డ్ హెచ్పివి, హ్యూమన్ పాపిలోమా వైరస్. ఇది సింపుల్గా మనం వ్యాక్సిన్ చేసుకోవడం ద్వారా ప్రివెంట్ చేయగలుగుతాం. ఓకే. అండ్ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఒకటే రోజులో రాదండి. ఓకే సార్. మనకి అట్లీస్ట్ 5 years టైం ఇస్తుంది మనకి నార్మల్ సెల్ క్యాన్సర్ సెల్గా మారటానికి. ఈ 5 yearsలో ప్యాప్స్మియర్ అంటాం. ఓకే సార్. సర్వైకల్ క్యాన్సర్లో సెల్స్ చూసేసి మైక్రోస్కోప్లో ఎగ్జామిన్ చేయడం ద్వారా అబ్నార్మాలిటీ ఎంత ఉంది, క్యాన్సర్గా మారే అవకాశం ఎంత ఉంది అని తీసేసి క్యాన్సర్ మారకముందే ట్రీట్మెంట్ చేయొచ్చు. ఓకే. 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 సో ఇట్స్ 100% ప్రివెంటబుల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అనేది. ఓకే సార్. అసలు ఏ సిమ్టమ్స్ పక్కాగా ఉంటే ఖచ్చితంగా ఇది ఒక మనం సర్వైకల్ క్యాన్సర్ అనుకునే రావాలి అని చెప్పేసి మన సిమ్టమ్స్ ఉన్నాయి సార్? యూజువల్గా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటారు, అంటే భార్యాభర్త కలిసినప్పుడు భర్త బ్లీడింగ్ అబ్జర్వ్ చేస్తే దట్ ఈస్ వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్. అండ్ మెన్సెస్ అనేది రెగ్యులర్గా ఇర్రెగ్యులర్, అంటే మెన్సెస్కి మధ్యలో బ్లీడింగ్ అవటం, ఎక్సెస్ మెన్సెస్ కావటం, ఇవి సెకండ్ సిమ్టమ్స్. అండ్ మూడోది ఏంటంటే వైట్ డిశ్చార్జ్. వైట్ డిశ్చార్జ్ ఎందుకు వస్తుందంటే ఈ సర్వైకల్ క్యాన్సర్స్ అనేది వైరల్ ఇన్ఫెక్ట్ అయిపోయి ఈ క్యాన్సర్ ఎపిథీలియం నెక్రోసిస్ అయిపోతుంది, ఫౌల్ స్మెల్లింగ్ వైట్ డిశ్చార్జ్ అవుతుంది. సో వైట్ డిశ్చార్జ్, దీస్ ఆర్ ద 3 మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఇన్ సర్వైకల్ క్యాన్సర్ అండి. సో ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు.
బట్ వైట్ డిశ్చార్జ్ ఉన్న వాళ్ళందరూ చాలా మంది అడుగుతారు, వైట్ డిశ్చార్జ్ ఉన్న వాళ్ళందరూ నాకు క్యాన్సర్ ఉందని భయపడతారు ఇది చూసి మళ్ళీ. ఓకే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్, ఓకే బట్ వైట్ డిశ్చార్జ్ వన్ ఆఫ్ ద కాజ్ ఇస్ సర్వైకల్ క్యాన్సర్, బట్ మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఉమెన్లో. బట్ వీ హ్యావ్ టు ఇవాల్యుయేట్ ఫర్ వైట్ డిశ్చార్జ్. వైట్ డిశ్చార్జ్ ఉంటే మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సింపుల్, మీరు వస్తే మా దగ్గర స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ అనేది చేస్తాము. వైట్ డిశ్చార్జ్ కనుక ఇన్ఫెక్షన్ అనిపిస్తే మేము వెంటనే ఇన్ఫెక్షన్ సంబంధించిన మెడిసిన్స్ ఇస్తాం. క్యూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాం ఓకే అక్కడ ఏమైనా కంటికి కనపడని డిసీజ్ ఉందా, అబ్నార్మాలిటీ ఉందా. సో వైట్ డిశ్చార్జ్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే సార్ ఇన్ఫెక్షన్స్, ఈవెన్ దో ఇన్ఫెక్షన్స్ మోస్ట్ కామన్ కాజ్ అయినా క్యాన్సర్ కూడా వన్ ఆఫ్ ద కాజ్. ఓకే సార్. సార్ ఇచ్చింగ్ ఊరికే అలా ఎక్కువ సార్లు ఇచ్చింగ్ అట్లా వచ్చినా, లేకపోతే ఎక్కువగా వెట్‌గా అనిపించినా, అప్పుడు కూడా ఏమన్నా క్యాన్సర్ కిందకి వస్తుంది అనుకోవచ్చా? డెఫినెట్గా క్యాన్సర్లో కూడా కొన్నిసార్లు ఇచ్చింగ్, వెట్ డిశ్చార్జెస్ అనేది ఎక్కువ వస్తుంటుందండి. బట్ చెప్పాను కదా, మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఓకే దాన్ క్యాన్సర్. బట్ క్యాన్సర్ ఆల్సో వన్ ఆఫ్ ద కాజ్. ఓకే సార్. ఇప్పుడు 100 మంది తీసుకుంటే అరౌండ్ 10-15% ఆఫ్ ద ఉమెన్లో మనం క్యాన్సర్ డిటెక్ట్ చేస్తాం. 85%లో మోస్ట్లీ ఇన్ఫెక్షన్ అనేది సింపుల్ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ చేయడం ద్వారా మనం క్యూర్ చేయొచ్చు. ఓకే. మీరన్నట్టు 5 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత అది పక్కాగా క్యాన్సర్‌గా రికరెంట్ ఇన్ఫెక్షన్స్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంక్రీజింగ్ ఇన్సిడెన్స్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్. ఓకే సార్. మనం ఇన్ఫెక్షన్ ప్రాపర్గా ట్రీట్ చేయకుండా రికరెంట్గా ఇన్ఫెక్షన్ వస్తే క్యాన్సర్ మారే అవకాశం కూడా ఉంటుంది. 100% మారదు, హ్మ్. కాకపోతే మారే అవకాశాలు అయితే గుడ్ ఎనఫ్ ఛాన్సెస్ టు గెట్ క్యాన్సర్. సో బీ కేర్ఫుల్. తీసుకోవాలంటారు. రైట్ సార్. ఓవరాల్‌గా మరి మహిళల్లో కనిపించే క్యాన్సర్స్‌కి సంబంధించి చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. నమస్తే.